ఈరోజు నేను క్యాపచినో ఎట్లా తయారు చేస్తారో చెప్తున్నాను అన్నమాట. ఇది ఒక కప్పు తీసుకొని 1 స్పూన్ బ్రూ పౌడర్ వేసాము. ఇన్స్టెంట్ పౌడర్ అన్నమాట. మీకు నచ్చితే ఇంట్లో ఉంటే నెస్కాఫీ ఉంటే నెస్కాఫీ వేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నారంటే 3-4 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. మేము చూపిటాకే కదా అని 1 స్పూనే బ్రూ పౌడర్ వేసి 1 స్పూను షుగర్ వేసాము. ఇది బాగా కొట్టాలన్నమాట, మిల్క్ చేయాలి. స్పూన్తో బాగా తిప్పుతూ ఉంటే బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. అది తిప్పుతా కొంచెం వేడి నీళ్ళు కానీ చల్లనీళ్ళైనా పర్లేదు, 1/2 స్పూను యాడ్ చేస్తూ ఉండాలి. చేస్తే బాగా బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. బాగా అలా ఎక్కువసేపు తిప్పాలి, 5 మినిట్స్ అయినా తిప్పుతూ ఉండాలి. ఆ కలర్ వచ్చినప్పుడు వేరే కప్పు తీసుకుని దాంట్లోకి తీసుకోవాలి 1 స్పూన్. దాంట్లో వేడి పాలు పోసుకుంటే హాట్ క్యాపచినో. కోల్డ్ కాఫీ కావాలంటే కాచిన పాలే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది కూల్ మిల్క్ పోసుకోవాలన్నమాట. మనం కోల్డ్ కాఫీ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు పోసుకుంటే కోల్డ్ కాఫీ అవుతుంది. హాట్గా తాగాలంటే వేడి పాలు పోసుకుంటే వేడిగా ఉంటుంది. ఇది క్యాపచినో అంటారనమాట. మనం ఇంట్లో తయారు చేసుకుంటే 10 రూపీస్కే తయారవుతుంది. బయట కొనుక్కుంటే 100లో ఉంటుంది అన్నమాట దీని రేటు. ఇది ఇంట్లో తయారు చేసుకుని తాగండి, చాలా బాగుంటుంది. పైన క్రీమ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. మిల్క్ మేగడ కొట్టింది అది మేగడ కూడా పైన వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది కాఫీ. క్యాపచినో అంటారు దీన్ని అన్నమాట. బాగా అట్లా కలిపి పైన ఇదే మనం కొట్టిన అది వేసుకోవచ్చు క్రీము, లేదా మేగడ కొట్టి బాగా అది క్రీమ్లాగా కూడా పైన వేసుకోవచ్చు అన్నమాట. మన ఇంట్లో ఉండే వస్తువులే, బ్రూ ఉంటుంది, షుగర్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది. అట్లా చేసుకున్న ఒకసారి ట్రై చేయండి క్యాపచినో రెసిపీ.